ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి 30 వినతులు అందాయన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చేస్తామని మంత్రి బాధితులకు భరోసా ఇచ్చారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబీకుల స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా ఎలా మార్చారని ఎంఆర్ఓ స్థాయి అధికారికి అలా మార్చే అధికారం ఉందా అని మంత్రి ప్రశ్నించారు. కంప్లీట్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. అసలు రూల్ పొజిషన్ ఏంటి, ఆ రూల్ పొజిషన్ ఎలాగ వాళ్ళు డీవియేట్ చేసి వాళ్ళు బిల్డింగ్ తాలూకు స్థలాన్ని కేటాయించుకున్నారని. ప్రధానంగా అది ఒక వాటర్ బాడీ, అది రాజావారి భూమి. పూర్వం నుంచి కూడా ఆ భూమి విజయనగరం ఎస్టేట్స్ సంబంధించినటువంటి ల్యాండ్. అది రాజావారి ఫ్యామిలీ తాలూకు ఎస్టేట్ ల్యాండ్. అది ఒక ప్రైవేట్ ఎస్టేట్. అది ఆ ఎస్టేట్ ల్యాండ్ జనరల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఇటు శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు కూడా రాజావారి భూములు కానీ మాన్సస్ ల్యాండ్ కానీ అనేక ఉండడం జరుగుతుంది. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రజల దృష్టిలో పెట్టి ఎవరికాలు కొంతమంది సాగు చేసుకుంటున్నారు, రైతు వారు కల్టివేషన్ చేసుకుంటున్నారు. ఇంత పారదర్శకంగా ఇంత ఉదారంగా రాజావారు ఇచ్చినటువంటి ల్యాండ్స్ని ఫస్ట్ నైతికంగా ఒక రాజావారి భూమిని కన్వర్ట్ చేసే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ నైతికంగా. ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ వాటర్ బాడీని కన్వర్ట్ చేసే అధికారం ఆయనకు ఉందా? వాటర్ బాడీని ప్రభుత్వ భూమి కింద మార్చే అధికారం ఎంఆర్ఓకి ఉందా? కలెక్టరేట్ నుంచి వెళ్ళిన దాని మీద పూర్తిగా నేను పరిశీలన చేశాను. దాని గురించి నేను మాట్లాడలేదు. నేను కేవలం ఒక ఎంఆర్ఓ క్యాడర్ ఉన్నటువంటి తహసీల్దారు ఆయన ఒక వాటర్ బాడీని ఎలా కన్వర్ట్ చేశారు, అది స్పష్టంగా ఇప్పటివరకు ఆన్సర్ రాలే.